హలో అండి, అందరికీ నమస్కారం. కథావేదికకి సాదర స్వాగతం. ఇప్పుడు మనం విశ్వగారి రచన అనుమతి ఒక మంచి పోయిటరీ విందామండి. అర్థం లేని భయంతో వద్దన్నానే కానీ అపనమ్మకం ఏమాత్రమూ లేదు. అయినా నా స్వతంత్రతను గౌరవించి క్షేమంగా ఇంటి దగ్గర దించావు. అప్పుడు అనిపించింది, మగాళ్ళు అని నేను భ్రమపడిన వారు నిజంగా మగాళ్ళేనా? మగతనం అంటే ప్రేమ, గౌరవం, రక్షణ అని చూపావు. ఒక్క మాట చెప్పకుండానే. బయట నువ్వు, లోపల నేను. చుట్టూ జనం, గందరగోళం మధ్య ప్రయాణపు కూత. కిటికీ ఊచల సందుల్లోంచి నీ కళ్ళల్లోకి సూటిగా చూశాను. కళ్ళకు అడ్డుపడుతున్న నీటి పొరలను తుడుచుకుంటూ నువ్వు చూసిన ఆ చూపులో ఎంత ప్రేమ, ఎంత బాధ. మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతున్నాను. గొంతులోంచి మాట పెగలడం లేదు. చీర అడ్డుపడి శక్తినంతా కూడదీసుకుని గట్టిగా అరిచాను, నిన్ను ప్రేమిస్తున్నాను నాకంటే ఎక్కువగా అని. అప్పటికే కనుచూపు మేర దాటిపోయావు నువ్వు. రణగుణ ధ్వనుల మధ్య నా ప్రేమ నీ చెవులకు చేరిందో లేదో మరచిపోయాను. మొదటిసారి మనం కలిసినప్పుడే నువ్వన్నావు, నీ అనుమతి లేనిదే నా శ్వాస సైతం నిన్ను స్పృశించదు. నువ్వెప్పుడో అన్నిటికీ అనుమతింపబడ్డావు. ఈ కవిత విశ్వగారి మరువలేని జ్ఞాపకం.